వెల్కమ్ టు క్వశ్చన్ ఆఫ్ ది డే 2020 సీసాట్లో వచ్చిన ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 51 ఇంటూ 27 ఇంటూ 35 ఇంటూ 62 ఇంటూ 75 ఈజ్ డివైడెడ్ బై 100? సో ఈ క్వశ్చన్ మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. సో జనరల్గా రిమైండర్ థీరం అయితే కనుక ఇలా మనం డైరెక్ట్ ఆ నెంబర్ని డివైడ్ చేసేస్తాం. డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 100 ఉంది కాబట్టి 25 3 టైమ్స్, 25 4 టైమ్స్ పోతుంది, 4 2 టైమ్స్ 2 31 టైమ్స్ పోయింది. సో బై 2 వచ్చింది నాకు. సో 2తో దీన్ని డివైడ్ చేసుకుంటూ పోతే కనుక ఇక్కడ 1 ఈజ్ ద రిమైండర్, ఇక్కడ 1 ఈజ్ ద రిమైండర్, 1 1 1 ఆల్ వన్స్ రిమైండర్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా నా రిమైండర్ 1. ఆప్షన్లో డీలో ఉంది, బట్ రాంగ్ ఆన్సర్. ఇందాక మనం ఏం చేసాం అంటే 100ని మనం క్యాన్సిల్ చేసి లాస్ట్ 2 అని తీసుకున్నాం, అంటే 50తో డివైడ్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఆ 50తో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 50 చేస్తే మన ఆన్సర్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ఆప్షన్ ఏ 50. బట్ ఇంకొక విధంగా ఆలోచిస్తే కనుక ఇట్స్ వెరీ ఈజీ. జనరల్గా ఒక నెంబర్ని, ఎనీ నెంబర్, సపోజ్ 123 అని ఒక నెంబర్ ఉంది, 123 అని ఒక నెంబర్ ఉంది, దాన్ని 100తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏమొస్తుంది? 23, అంటే లాస్ట్ 2 డిజిట్స్ వస్తుంది. ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్ డిజిట్ 0 అవుతుంది కదా ఖచ్చితంగా. సో 0 అయ్యే ఆప్షన్స్ నాకు ఇది ఒకటే ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. యూ కెన్ సాల్వ్ ఇన్ ఎనీ వే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్, అండ్ ఫుల్ వీడియో ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు.